జగన్కు కాపు జ్ఞానం ఉన్నట్టుండి మేలుకున్న వైఎస్ జగన్ రెడ్డి వర్గాన్ని కాస్త పక్కన పెడతారట. ఆ స్థానంలో కాపు నేతలను భర్తీ చేసే ఆలోచన పోయిన చోటే వెతుకులాటకు దిగుతున్న జగన్. హయ బాబోయ్, జగన్ స్ట్రాటజీ మార్చారట. ఓటమి పాలైన ఇన్నాళ్లకు తత్వం బోధపడిందంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల వాళ్ళు. కాపు ఓటర్లను లైన్లోకి తీసుకోవాలనుకుంటున్నారట. ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత దూరం పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ పోయిన ఎన్నికల్లో మాత్రం కాపు సామాజిక వర్గ ఓటర్లు మొత్తంగా పవన్ కళ్యాణ్ వెంట ర్యాలీ అయ్యారు. కాపు కులానికి పవన్ కళ్యాణ్ను ఒక ఐకాన్గా చూసుకున్నారు గత ఎన్నికల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి, అది వేరే విషయం. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తమవాడు వచ్చాడని కాపు సామాజిక వర్గం మురిసిపోయింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ట్రాటజీ ముందు చిరంజీవి ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. ముందు నుంచి కాపు ఓట్లను, నేతలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తూ వెళ్లారు. కానీ కాపు నేతలను మాత్రం జాగ్రత్తగా చూసుకున్నారు. దాని ఫలితమే ప్రజారాజ్యం ప్రభంజనంలోనూ రెండోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2019లో వైఎస్ జగన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నారు కాపు ఓటర్లు. తమకు పవన్ కళ్యాణ్ కంటే వైఎస్ జగనే న్యాయం చేస్తారని నమ్మారు. అందుకే భీమవరం, గాజువాక వంటి కాపు బేస్ ఎక్కువగా ఉన్న చోట్ల కూడా పవన్ ఓడిపోయారు. కాపుల్లో పవన్ కళ్యాణ్పై ఏమాత్రం అభిమానం ఉన్నా ఏదో ఒక స్థానంలో గెలిచి ఉండేవారు. కానీ అభిమానం, నమ్మకాన్ని అప్పటికే పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్. మరి 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏం మారింది? 100% స్ట్రైక్ రేటుతో ఎందుకని జనసేనను గెలిపించారు? అందుకు కారకుడు వైఎస్ జగన్. జగన్ నోటిదోలకు తోడు అప్పటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేరే పని లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ను తిట్టారు. రాజకీయంగా వదిలేసి వ్యక్తిగతంగా విమర్శించారు. దాన్ని జీర్ణించుకోలేకపోయారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళొచ్చి కాపు సామాజిక వర్గ నేతను తిట్టడాన్ని ఓరవలేకపోయారు. అందుకే పవన్ కళ్యాణ్కు, ఆ పార్టీకి ఆ స్థాయి విజయం దక్కింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములానే మళ్లీ తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట జగన్. తాడేపల్లి ప్యాలెస్లో రెడ్డి వాళ్లకంటే కాపులనే ఎక్కువగా కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తున్నారట. 2019లో అధికారంలోకి రావడానికి కాపు ఓటర్లే కీలకం అని ఇప్పుడు గ్రహించిన జగన్ వాళ్ల ప్రాపకం కోసం ఇక పాట్లు పడడానికి సిద్ధపడుతున్నారట. అయినా ఒకసారి చేజారాక ఇక తిరిగి రావడం కల్లా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది బీసీవై పార్టీ. కాపు సామాజిక వర్గం కోరుకుంటున్న న్యాయం బీసీవై పార్టీతో జరుగుతుందనే భరోసా ఇస్తోంది. ఇక కాపు సామాజిక వర్గం మొత్తం జగన్కు దూరమైనట్టేనని జగన్కు ఇంకెప్పుడు అర్థమవుతోందో మరి.